అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అలారం సౌండ్తో హార్ట్ అటాక్, గుండెపోటు మరణాలు, గుండె సంబంధిత సమస్యలు యువకుల్లో కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇటీవలి ఒక అధ్యయనం ఒక కొత్త కారణాన్ని ఎత్తి చూపింది. ఉదయం అలారం శబ్దానికి బలవంతంగా మేల్కొనడం గుండెపోటు మరియు పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా అధ్యయనం వెల్లడించింది. అలారం శబ్దం ఎందుకు ప్రమాదకరం? అలారం మోగిన వెంటనే శరీరం ఒత్తిడి ప్రతిస్పందనను చూపుతుంది. దీంతో కార్టిసాల్ మరియు అడ్రినలిన్ హార్మోన్లు బాగా విడుదలవుతాయి. ఇవి గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాలు సంకోచించడం వంటి ప్రభావాలను కలిగిస్తాయి. అధ్యయనం ప్రకారం సహజంగా మేల్కొనే వారితో పోలిస్తే అలారం శబ్దానికి మేల్కొనే వారిలో రక్తపోటు 74% ఎక్కువగా ఉంటుంది. ఇది తాత్కాలికంగా రక్తపోటు పెంచి గుండెపై ఒత్తిడి తెస్తుంది. నిద్ర తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. ఈ ప్రభావం ప్రతిరోజూ జరిగితే దీర్ఘకాలికంగా గుండె సమస్యలు, హైపర్ టెన్షన్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. మంచి అలారం సౌండ్స్ ఏమిటి? నిపుణులు సూచించిన మృదువైన శబ్దాలు, ఫ్లూట్, వయోలిన్, పియానో వంటి మెల్లని సంగీతం, వర్షపు చినుకులు శబ్దం, పక్షుల కిలకిలరావాలు, సముద్రపు అలలు లేదా నదీ ప్రవాహం శబ్దం, అడవి వాతావరణ శబ్దాలు. ఈ శబ్దాలు శరీరాన్ని నెమ్మదిగా మేల్కొల్పుతాయి. ఒత్తిడి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేయవు. ఉదయం మేల్కొనే మంచి అలవాట్లు: రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, నిద్ర సమయం ఫిక్స్ చేసుకోవడం, అలారం మోగడానికి ముందు 5 నుంచి 10 నిమిషాలు ముందుగా లేవడానికి ప్రయత్నించడం, ఉదయం లేచాక నెమ్మదిగా నీళ్లు తాగి లైట్ స్ట్రెచింగ్ చేయడం. అలారం శబ్దం ఒక్కటే కాదు, నిద్రలోపం, ఒత్తిడి, తప్పుడు ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటివి కూడా గుండె సమస్యలను పెంచుతాయి. మీరు ఎలాంటి అలారం సౌండ్ ఉపయోగిస్తున్నారు? లేదా ఉదయం మేల్కొనేటప్పుడు ఏ సమస్యలు ఎదురవుతున్నాయి? చెప్పండి. మీకు సరిపడే చిట్కాలు ఇస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గుండె సంబంధిత లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం అవసరం.